గజరా నరేష్, శ్రీమతి మాణికల నాగమణి, బురుజోలు చంటి, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు ట్రస్ట్ బోర్డ్ కమిటీలో మనం అనుకున్నటువంటి పేర్లు శ్రీమతి ఏలూరు శిరీష, అదేవిధంగా గోడవశెట్టి దొరబాబు, గజరా నరేష్, శ్రీమతి దావులూరి జమున, శ్రీమతి మాణికల నాగమణి, అదేవిధంగా శ్రీ బోధవేలు చంటి, శ్రీమతి చీపన తేజ, శ్రీమతి రాకూరు రాధాకుమారి, నాటకరాణి చినపెంచలయ్య, కల్లూరు వీరరాఘవేంద్ర. వీరిని మనం కమిటీలో సభ్యులుగా అనుకోవటం జరిగింది. ఈ యొక్క సమీక్ష పూర్తయిన తర్వాత వారందరికీ అటు గౌరవార్దేవి గారు, నేను శాలువాలతో చిరు సత్కారం కూడా ఉంటుంది. ఈ యొక్క దేవస్థానం సంబంధించి నగరపాలక సంస్థ ఆలయ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ అంటే నగరోత్సవం జరగద్ది. ఆ రోజు ఇబ్బంది లేకుండా చెట్లను కొట్టేస్తే దానికి ఎవరైనా ఇబ్బంది ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నగరోత్సవం రూట్ని, ఆ నగరోత్సవం మనకైనా చెట్లకు ఇబ్బంది ఉంటే చెట్లు కొట్టేది. అధికారం లేని ఎమ్మెల్యేగానే ఇదే రాజరాజేశ్వరి దేవస్థానం వద్ద రాజకీయ ఫ్లెక్సీలకి నిషేధం పలికి రూరల్ నియోజకవర్గంలో దేవస్థానాల, దర్గాల, మసీదుల, చర్చిల, ఆ యొక్క ప్రార్థనా మందిరాల్లో రాజకీయ ఫ్లెక్సీలకి స్వస్తి పలికిన చరిత్ర మీ అందరూ కూడా తెలుసు. అది ఈ సంవత్సరం కూడా అమలవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఒక రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే పదవి, కార్పొరేటర్ రావాలంటే చాలా సులభం నా దృష్టిలో. కానీ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కావాలంటే ఆ యొక్క దేవుడి అనుగ్రహం లేదే ఎక్కడ కూడా సాధ్యం కాదని, ఆ దేవుడి ఆశీస్సులు ఉంటేనే సాధ్యం అవుతాయి. ఈ యొక్క రాజరాజేశ్వరి దేవస్థానానికి డోనర్స్ కూడా దండిగా ఉన్నారు. ఆ డోనర్స్ని కానీ వారి కుటుంబ సభ్యుల్ని కానీ గౌరవ మర్యాదలతో, చూడ కోరుకునేది ఒకటే, ఆ గౌరవ మర్యాదలతో చిన్న డోనర్ అయినా పెద్ద డోనర్ అయినా డోనర్స్ అందరూ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని గౌరవించే విధంగా మొత్తం కూడా చూడండి. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో మాజీలు, వారందరికీ ఒకరోజు సన్మాన కార్యక్రమం పెడదాం. గతంలో పెట్టాం, మధ్యలో గ్యాప్ వచ్చింది, ఈసారి తప్పకుండా దాన్ని చేద్దాం. వారందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయండి. అంతిమంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నా, దయచేసి అందరూ కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడా కూడా ఆధిపత్య ధోరణం, భక్తుల మనోభావాల్ని ఇబ్బంది పెట్టే పద్ధతులకు పాల్పడకుండా బ్రహ్మాండం జరిగిన ఉత్సవాలు. ట్రస్ట్ బోర్డు అంటే ఎలా ఉండాలంటే 2025 ట్రస్ట్ బోర్డు ఎలా ఉండిందో అలా ఉండాలని మంచి పేరు తెచ్చుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పని కోరుతున్నాను.